హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్మీ అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందరికీ డైలీ రొటీన్ అనేది యాజ్ యూజువల్గానే ఉంటుంది. బట్ ఆర్మీలో ఉండే హౌస్ వైఫ్స్, వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ స్కూల్ టైమింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా మా ఆయనకి వాళ్ళైతే 5 కిలోమీటర్స్ రన్నింగ్ టెస్ట్ ఉంది. మార్నింగ్ 5కే లేచి వెళ్ళిపోయారు ఆయన అయితే. ఇంకా ఆయన వచ్చేసరికి నేనైతే లేచి కొంచెం హాట్ వాటర్ పెట్టి ఆయనకైతే ఇచ్చి నేను కూడా తాగుతున్నాను. కొంచెం హనీ అండ్ లెమన్ వేసుకొని హాట్ వాటర్ అయితే తాగుతాం లేవంగానే. అండ్ ఎప్పుడు కూడా పిండిలో వచ్చేసి నైటే ప్రిపేర్ చేసుకుంటాను. బట్ ఏంటో ఆ రోజు పోయలేదు. ఆ రోజు అట్లా తద్దని చెప్పేసి అట్లు పోసుకోవాలని చెప్పేసి ఇంకా నైట్ ఇంట్లోని నానబెట్టేసి మార్నింగ్ అయితే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ స్కూల్స్కి పిల్లలకైతే 6:30 కల్లా ఇంట్లో నుంచి స్కూల్కి అయితే వెళ్ళిపోవాలండి. ఎందుకంటే 6:30 స్కూల్ అంటే ఇంట్లో వాళ్ళ మదర్స్ అయితే 4:30కి అలా లెగుస్తారు. 4:30కి అలా లేచి అన్నీ రెడీ చేసుకుంటేనే వాళ్ళు ఇంట్లో నుంచి 6:30కి అలా వెళ్ళగలరు. 6:30 కంటే పాపం పిల్లలు కూడా లేవడానికి చాలా ఇబ్బంది పడతారు. 5:30కి అలా లెగిస్తేనే పిల్లలు కూడా రెడీ అవ్వగలుగుతారు. అండ్ ఇక్కడ వచ్చేసి పిండ్లన్నీ ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. ఇంకా మా ఆయనకి డ్యూటీ టైం అయిందని చెప్పేసి నేనైతే దోశ అయితే రెడీ చేసేస్తున్నాను. అండ్ ఇంకా మావాడు కూడా లేచే టైం అయింది. ఇంక లేచాడంటే మాత్రం అస్సలు ఆగడు. లేచి ఇంకా గోల్ చేసే పనిలోనే ఉంటాడు. నేను మాత్రం ఇంక వాడి దగ్గరే ఉండాలి లేచిన తర్వాత అయితే. పిల్లలు ఉంటే ఇంక తెలిసిందే కదండి, వాళ్ళు లేచినాకైతే ఇంకొక పని కూడా స్టార్ట్ చేసుకునేవారు మనల్ని అయితే. అందుకని వాళ్ళు లేచే ముందే అన్ని పనులు అయితే మ్యాక్సిమం ఫినిష్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మా ఆయన డ్యూటీ టైం కూడా అయిపోయింది. అదనేది పిట్టు బ్యాగ్, దాంట్లో షూ అనేది, వాటర్ బాటిల్స్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి, వాటిని పెట్టుకొని విత్ గన్ను, హెవీ షూస్తో రన్నింగ్ అయితే ఉంటుంది. ఇంక వెళ్ళిపోతున్నారు. 8 లోపు అయితే వెళ్ళిపోతారు మ్యాక్సిమం. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2-2:30 అయితే ఉంది వచ్చేసరికి. ఆయన వెళ్ళిపోయినాక నేనైతే పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. మా బాల్కనీలో నాకైతే బాగా ఇష్టం అండి. ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నాకు ఒక దాంట్లో దోశ, ఒక దాంట్లో ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే మోస్ట్లీ 1 వీక్ అయితే వస్తుంది. ఒక రోజు అది, ఒక రోజు ఇది, మధ్యలో చపాతీ, పూరి, ఉప్మా లాంటివి అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా అన్నీ క్లీన్ అయితే చేసుకొని పెరుగు అవన్నీ తోడు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. మార్నింగ్ ఎంత ఎర్లీగా లేస్తే అంత తొందరగా పనులు అయిపోతాయండి. కానీ మార్నింగ్ లేవడానికి ఎంత ఒళ్ళు బద్ధకంగా ఉంటుంది. ఎందుకంటే నైట్ పడుకునేసరికి 11:30 అయిపోతుంది. ఎందుకంటే మా బాబు అయితే పడుకోడు 11:30 వరకు. సో మార్నింగ్ నైట్ లేట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ లేచేసరికి కూడా 6:30 అలా అయిపోతుంది ఖచ్చితంగా. ఇంకా లేచాడు. లేచిన తర్వాత వాడికి అయితే టిఫిన్ అయితే పడుతున్నాను. ఖచ్చితంగా అరగంట అయితే పడుతుంది వాడికి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చెప్పాల్సింది, మాకైతే మోస్ట్లీ టిఫిన్స్ కానీ ఏవైనా బయట మార్నింగ్ అయితే దొరకవు. అన్నీ కంపల్సరీగా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే తినగలుగుతా. లేకపోతే ఆ రోజంతా ఫస్ట్ అయితే ఉండాల్సింది. ఖచ్చితంగా ప్రిపేర్ అయితే చేసుకోవాల్సిందే. ఇంక వాడికి అయితే టిఫిన్ పెట్టేసి నేనైతే పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. అన్నీ క్లీన్ చేసేసుకొని ఖచ్చితంగా డైలీ ఎక్సర్సైజ్ అయితే చేయం కాబట్టి ఇంక ఇలా స్టిక్తో అయితే తుడవకుండా ఇల్లు క్లాత్ అయితే తుడుస్తాను. ఎందుకంటే కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని చెప్పేసి. అండ్ ఒక నియమం అయితే పెట్టుకొని మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత తినాలి అనుకుంటాను. అందుకని చెప్పేసి ఎంత లేట్ అయినా కానీ పూజ అయిపోయిన తర్వాత నేనైతే టిఫిన్ చేస్తాను. మనం చేయాలే కానీ పని స్టార్ట్ చేసుకుంటే ఆ డే అంతా కూడా ఇంకా చేస్తూనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా 24 అవర్స్ 20 అవర్స్ వాళ్ళతోనే సరిపోతుంది. వాళ్ళని ఆడించడం, వాళ్ళకి పెట్టడం, వాళ్ళకి తినిపించడం, వాళ్ళకి స్నానం చేయడం. చిన్నపిల్లలు ఉంటే మాత్రం డే అంతా కూడా ఖచ్చితంగా వాళ్ళతోనే సరిపోతుందండి. ఇంకా నేనైతే దోశ అయితే ప్రిపేర్ చేసుకొని నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను. అండ్ నాతో పాటు వాడికి కూడా కొంచెం రాగి జావ అయితే చేసి పెట్టాను. ఎందుకంటే మార్నింగ్ కొంచెం అయితే తింటాడు. తర్వాత నేను తినేటప్పుడు వాడికి కొంచెం ఏదో ఒక ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, లేకపోతే ఇలా ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసి పెడతాను. లేకపోతే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు, బిస్కెట్స్ అని అవన్నీ ఇవన్నీ. మనం చెయ్యాలే కానీ డే అంతా కూడా ఏదో ఒక పని వస్తూనే ఉంటుందండి. అదైపోయినాక ఇది అయిపోయినాక అదని చెప్పేసి ఖచ్చితంగా ఇంకా అయిపోయింది. అన్ని పనులు అయిపోయినాయి. ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను. వంటకైతే నేను వంకాయ టమాటా అండ్ బీట్రూట్ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను. బీట్రూట్ అయితే చేయలేదు, కట్ చేసి పక్కన పెట్టాను. ఇంక నేను వంట చేస్తుంటే నా దగ్గర కూర్చొని నాకు అవి ఇవన్నీ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. అసలు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందేనండి మన ఆడవాళ్ళకి. డే అంతా కూడా ఇలా మార్నింగ్ నుంచి నైట్ వరకు అప్ టు పిల్లలకి, హస్బెండ్స్కి ఇలా రొటీన్గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ ఇంక మా హస్బెండ్ అయితే వచ్చి ఒక్కొక్క రోజు అయితే ముందే తినేస్తాను, లేదు ఒక్కొక్క రోజు ఇంకా ఆకలి వేయట్లేదు. నేను లేట్గా టిఫిన్ చేస్తాను కాబట్టి నాకు 3 వరకు అయితే కూడా ఆకలి అవుతుంది.
సో ఆయన వచ్చినాకైతే ఇద్దరం కలిసి అయితే భోజనం చేస్తాము. ఇంకా డ్యూటీలో సంగతులన్నీ చెప్తూ ఉంటాడు వచ్చినాక, అలా ఇలా అని చెప్పేసి. ఇంకా నేను కూడా ఇంట్లో వీడేం కాల్ చేశాడు, ఇంకా వాడు చేసిన పనులన్నీ చెప్తూ ఉంటాను. ఇంకా అయిపోయింది, పోయి పడుకుంటాడు. వాడైతే 2 కల్లా పడుకొని 5 కల్లా అలా అయితే లెగుస్తాడు. ఇంకా ఈవినింగ్ లేచేసరికి కొంచెం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఏదో ఒకటి అలా ప్రిపేర్ అయితే చేసి పెడతాను కొంచెంగా. అండ్ ఈవినింగ్ అయితే కూరగాయలు అయితే అయిపోయినాయి, అందుకని చెప్పేసి బయటికి మార్కెట్ అయితే వెళ్ళాము కొంచెం సేపు. నా రొటీన్ అనేది మీకు బోర్ కొట్టి ఉండొచ్చు, అయినా కానీ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.